ప్రభువునందు ప్రేమించబడిన మా ప్రియ సహోదరులందరికీ ప్రభు పేరిట మీకు మా శుభాలు తెలియజేస్తున్నాం. ప్రతిరోజు మన జీవితంలో ఎదురవుతున్న ఎన్నో సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవాలంటే అనుదినము మనకు దేవుని కృపావార్త ఎంతో అవసరం. మరి దేవుడు మనకు అనుగ్రహించిన ఎన్నో కృపావార్తలు కలిగిన పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు ప్రభువు మనకిచ్చిన వాగ్దానాన్ని ధ్యానం చేసుకున్నాం. అది లూకాసు వార్త 1వ అధ్యాయము 37వ వచనము. దేవుని నిమిత్తమై ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు. ఆమెన్. ప్రియమైన వారలారా, ఈ చిన్న వచనం ఎంతటి విశ్వాసం, ఎంతటి శక్తి దాగుందో గమనించాలి మనం. దేవుని నిమిత్తమైన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు. ఆయన అసాధ్యాన్ని సైతం సుసాధ్యం చేయగలిగిన వాడు. ఈ వచనాన్ని ఇంగ్లీష్ బైబిల్లో నథింగ్ ఇస్ ఇంపాసిబుల్ విత్ గాడ్ అని ఉంటుంది. అంటే దేవుని నోటి నుండి వచ్చిన ఏ మాట అయినా సరే నెరవేరకుండా నిరర్ధకం కాదు అని దీని అర్థం. ఆయన ఏదైనా ఒక మాట సెలవిస్తే అది జరిగి తీరుతుంది అంతే. మనుషుల శక్తికి పరిమితులు ఉంటాయి. కానీ ఒక్కొక్కసారి డాక్టర్లు ఒకానొక దశలో మా వల్ల కాదని చేతులు ఎత్తేయవచ్చు. సైన్స్ ఇది అసాధ్యమని చెప్పవచ్చు. కానీ మనుషులకు అసాధ్యమేమో కానీ దేవునికి కాదు. సజీవుడైన దేవుడు మనుషుల లాంటి వాడు కాదు. ఆయన మాట ఇచ్చాడంటే దాన్ని నెరవేర్చడానికి సృష్టి క్రమాన్ని సైతం మార్చగలిగిన సర్వాధికారి ఆయన. ఆయన నోటి నుండి వచ్చిన ప్రతి మాట వెనుక దైవిక అధికారం దాగి ఉంటుంది. అసలు మన దేవుని మాట ఎంత శక్తి గలదంటే అది శూన్యంలో నుండి సమస్తాన్ని సృష్టించిన మాట. ఆదికాండంలో కనుక మనం చూస్తే ఆయన వెలుగు కలుగును గాక అని మాట సెలవీయగానే వెలుగు కలిగింది. ఆయన కేవలం తన నోటి మాట ద్వారానే ఆకాశాన్ని, భూమిని, సముద్రాలను, సమస్త సృష్టిని కలుగజేశాడు. ఆయన మాటకు సృష్టి సైతం మోకరిల్లింది. అంతటి దైవిక అధికారం, జీవము మన దేవుని మాటలో ఉంది. ఆయన ఒక మాట చెప్తే అది శాసనం, అది జరిగి తీరాల్సిందంతే. దేవుని మాట ఎంత నమ్మదగినదో, అది ఎంత శక్తివంతమైనదో, ఎలా నెరవేరుతుందో చెప్పడానికి పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో అద్భుతమైన రుజువులు ఉన్నాయి మనకు. ఒకవేళ మనం శారా జీవితం కనుక తీసుకున్నట్లయితే గర్భం దాల్చే శక్తి లేదు, వయసు అయిపోయింది. కానీ దేవుడు శారాకు కుమారుని కలుగుతాడని ఆమెకిచ్చిన ఒకే ఒక్క మాట వల్ల లోకంలోని నియమాలు అంటే కండిషన్స్ ఏమైనా కావచ్చేమో కానీ దేవుని నోటి మాట ఎప్పటికీ నిరర్ధకం కాదు కూడా. కాబట్టి ఆ దైవిక మాట శారా గర్భాన్ని తెరిచి ఆమె ఇస్సాకు జన్మనిచ్చింది. అలాగే పాత నిబంధనలో యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మనకు ఎంతో స్పష్టంగా బయలుపరిచాడు. ఈరోజు ఆ వాక్యాల ద్వారా దేవుని శక్తిని మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా యెషయా 40:28లో కనుక మనం చూసుకుంటే దేవుడు అంటున్నాడు, భూమి ఆకాశములు సృష్టించిన యెహోవా నిత్యుడైన దేవుడు, ఆయన అలయుడు, సమస్యలుడు, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యమని. లోకంలో ఎంతటి బలవంతుడైనా ఒకరోజు అలసిపోతాడు. కానీ మన దేవుడు ఎన్నటికీ అలసిపోడు. ఆయన జ్ఞానానికి కొలత లేదు. అలాంటి దేవునికి ఈ సమస్యను తీర్చడం అసాధ్యమంటారా? రెండవదిగా చూసుకుంటే యెషయా గ్రంథం 43వ అధ్యాయం 13వ వచనంలో కనుక మనం చూస్తే దేవుడు మనకు ఒక సవాల్ విసురుతున్నాడు. నేనే దేవుణ్ణి, నా చేతిలో నుండి తప్పింపగలవాడెవడు? నేను కార్యం చేయుటకు పూనుకొని ఎడల దానిని అడ్డుపడగలవాడెవడు అని. ఇలారా, ఈ మాటని చాలా జాగ్రత్తగా గమనించాలి మనం. దేవుడు మీ జీవితంలో ఒక అద్భుతం చేయాలని నిశ్చయించుకుంటే దాన్ని ఆపగల శక్తి ఈ భూమి మీద కానీ ఆకాశం క్రిందున్న ఏ అధికారానికి లేదు. మనుషులు మీకు అడ్డుపడవచ్చునేమో కానీ దేవుని కార్యానికి ఎవరు అడ్డుపడగలరు? అలాగే మూడోది కనుక మనం చూసుకుంటే యెషయా గ్రంథం 40వ అధ్యాయం 12వ వచనంలో కనుక మనం చూస్తే ఆయన సృష్టి వైభవాన్ని చూపిస్తూ తన దోసులతో జానులను కొలచిన వాడెవడు? జానతో ఆకాశమును కొలచిన వాడెవడు అని అడుగుతున్నాడు. అవును ప్రియులారా, ఈ అనంతమైన సముద్రాల నీరు ఆయన అరిచేతిలో ఒక చిన్న నీటి బొట్టు లాంటిది, చిన్న బిందువే. ఆ మహా ఆకాశం ఆయన జానతో కొలిచే అంత చిన్నది. అంతటి విశ్వాసాన్ని తన చేతుల్లో ఉంచుకున్న దేవునికి మీ జీవితంలో ఉన్న ఒక చిన్న అనారోగ్యమే కానీ, ఆర్థిక ఇబ్బందే కానీ, కుటుంబ సమస్య కానీ ఒక లెక్క అంటారా? ఆయనకు ఏది అసాధ్యం కాదు. కాబట్టి ప్రియులారా, యెషయా గ్రంథంలో దేవుడు తన గురించి తానే సెలవిచ్చిన ఈ మాటలను బట్టి మనం ధైర్యం తెచ్చుకుందాం. లోకం మనల్ని చూచి ఈ పరిస్థితి ఇంతే, ఇక వీడు మారడు, ఇక ఏమీ మారదు వీని జీవితంలో అని నిరాశపరిచినప్పుడు మన కళ్ళు ఆకాశం వైపెత్తుదాం. శూన్యంలో నుండి సమస్తాన్ని కలుగజేసిన దేవుడు సర్వశక్తిమంతుడు మన పక్షానున్నాడు. ఆయన కార్యం చేయాలని పూనుకుంటే సమస్తం సాధ్యమవుతుంది. మీ అసాధ్యమైన స్థితిని కూడా ఆ సర్వశక్తిమంతుడికి అప్పగించండి.
మన దేవుడు ఈ మాట ఇచ్చి తప్పేవాడు కాదు. ఆయన హస్తము కురచకాలేదు. లూకా 1:37 ప్రకారం ఆయన చేత సమస్తమును సాధ్యమే. ఈ వాక్యాలు మీలో గొప్ప విశ్వాసాన్ని నింపునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడగు సర్వశక్తుడైన దేవా, మా ప్రియ పరలోకపు తండ్రి, నీ అద్భుతమైన నామానికి స్తోత్రాలు నాయన. నా చేత ఏది అసాధ్యం ఉండదు అని నీ శక్తిని మాకు జ్ఞాపకం చేసినందుకు వందనాలయ్యా. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ బిడ్డల హృదయాల్లో ఉన్న ప్రతి నిరాశను, భయాన్ని యేసు నామంలో ఇప్పుడే గద్దిస్తున్నాను తండ్రి. మనుషుల దృష్టిలో ఏవైనా అసాధ్యాలుగా ఉండి వాటిని వేధిస్తున్నాయో వాటన్నిటిపై నీ దైవిక హస్తాన్ని చాచండి. నీ అద్భుత శక్తితో వాటన్నిటిని సాధ్యం చేయండి. నీ బిడ్డల జీవితాల్లో నీ మహిమను కనపరచమని నజరేయుడైన యేసయ్య నామం పేరిట అతి మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ.